మహారాష్ట్ర సీఎం ఎంపిక పైన ఢిల్లీలో చర్చలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఎన్డీఏ కూటమి మల్ల గుల్లాలు పడుతోంది. బీజేపీ అగ్రనేతలతో సీఎం రేసులో ఉన్న షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ సమావేశమయ్యారు. భేటీ అనంతరం ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత రానుంది. మరోవైపు ఇప్పటికే సీఎం సీటు పైన కీలక వ్యాఖ్యలు చేశారు షిండే. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఫడ్నవీస్ కు సీఎం పోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు ప్రచారం సాగుతోంది. పవార్ సైతం ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపటం కూడా ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు అనేందుకు బలం చేకూరినట్లవుతోంది. సీఎం రేసులో ఉన్న ముగ్గురుతో బీజేపీ అగ్రనేతలు చర్చించిన తరువాత ఈ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సీటుపైన మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి సీటుపైన స్పష్టత వస్తే ఈ నెల 30న లేదా డిసెంబర్ 1న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సో ఇంకా కూడా మహారాష్ట్ర సీఎం ఎవరు అనే దానికి సంబంధించిన ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. సో మనం చూస్తున్నాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా స్టిల్ ఇంకా మహారాష్ట్ర సీఎం ఎవరు అవుతారు మహాయుతి కూటమికి సంబంధించి అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మరి కాసేపట్లోనే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ పెద్దలతో మహాయుతి నేతలు భేటీ అవుతూ ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం షిండే ప్రెస్ మీట్ కూడా మనం చూసాము. బీజేపీ పెద్దలు అమిత్ షా కానీ మోదీ కానీ వారి నిర్ణయాలకి కట్టుబడి ఉంటాము అని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే పవార్ కావచ్చు, షిండే కావచ్చు, ఫడ్నవీస్ కావచ్చు ఢిల్లీ పెద్దలతో భేటీ అయ్యారు. మరి కాసేపట్లోనే అంటే వీళ్ళు ముగ్గురు కూటమి నేతల అంగీకారంతోనే ముఖ్యమంత్రి ఎవరు అనే దానికి సంబంధించి అయితే ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న దానికి సంబంధించి రాత్రికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీజేపీ అగ్రనేతలతో మహాయుతి కూటమి నేతలు భేటీ అవుతున్నారు. మహారాష్ట్రలో ఉన్న ముఖ్యంగా గ్రాండ్ విక్టరీ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరు తదుపరి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలి అన్న అంశానికి సంబంధించి నిర్ణయాన్ని ఇటు ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన బీజేపీ అధిష్టానానికే వదిలివేయడం జరిగింది. కూటమిగా పోటీ చేసి అఖండ విజయాన్ని సాధించడం జరిగింది. అయితే ఇప్పుడు మరాఠా ప్రతినిధికి సీఎం పగ్గాలు అప్పగించాలా లేక బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది కాబట్టి బీజేపీ నేతకే ముఖ్యమంత్రిని అప్పగించాలా అన్న అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. దీనిపైన ప్రధాని మోడీ బీజేపీ జాతీయ నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నిన్న ఏక్నాథ్ షిండే ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న అంశానికి సంబంధించి ఇటు కూటమి నేతల్ని ఢిల్లీ పిలిపించడం జరిగింది. ప్రస్తుతం అమిత్ షా నివాసంలో ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, ఇటు అజిత్ పవార్ ఈ ముగ్గురు కూడా అమిత్ షాతో సమావేశమైన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇటు ముఖ్యమంత్రిగా ఎవరుంటారు, ఉప ముఖ్యమంత్రులు ఎవరు, అలాగే ఎవరెవరు ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఉండబోతున్నాయి వీటన్నిటికి సంబంధించిన స్పష్టత కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారు. అలాగే నవంబర్ 30 లేదా డిసెంబర్ 1వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉండే అవకాశం ఉంది. పోర్ట్ఫోలియోల వారీగా ఏ కీలక మంత్రిత్వ శాఖలు ఎవరికి ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించిన చర్చలు కూడా ఢిల్లీ వేదికగానే జరగబోతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది కాబట్టి బీజేపీకి ముఖ్యమంత్రి పదవితో పాటుగా కీలక మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఇటు పోర్ట్ఫోలియోలు కేటాయించే అవకాశం ఉంది. అలాగే ఇటు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి అలాగే ఏక్నాథ్ షిండే వర్గానికి కూడా కీలక పోర్ట్ఫోలియోలు ఇచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్ర ప్రజలు మహాయుతి కూటమి ముఖ్యంగా గతంలో ఏక్నాథ్ షిండే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ పాలన కానీ వీటన్నింటినీ చూసి ఓటు వేస్తారు కాబట్టి సో కీలక పోర్ట్ఫోలియోల్ని ఇటు ఏక్నాథ్ షిండే వర్గం కోరుతున్న పరిస్థితి ఉంది. సో అన్ని అంశాలను కూడా ఢిల్లీ వేదికగా చర్చించిన తర్వాత ఈ రాత్రికి ముఖ్యమంత్రి అలాగే ఎవరెవరు ఎన్నెన్ని మంత్రి పదవులు తీసుకోవాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే గోపి, మనకి ఇప్పటికే బీజేపీ నేతలు కూడా ఆల్రెడీ సమాచారం అందిస్తూ ఉన్నారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే కూటమిలో ఉన్నటువంటి నేతలు కూడా దీనికి సంబంధించి సుముఖంగా ఉన్నట్టు కూడా మనకు అక్కడ ఈక్వేషన్స్ చూస్తే అర్థమవుతున్నాయి. అయితే ఏమన్నా డిప్యూటీ సీఎం కి సంబంధించిన ప్రతిపాదనలు ఏమన్నా పెట్టే అవకాశం ఉంటుందా? అంటే ఎలా ఉండబోతుందో అనుకోవాలి ఇప్పుడు జరిగేటువంటి ఈ భేటీ? మహారాష్ట్రలో ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులకు సంబంధించి నిర్ణయం ఉండే అవకాశం ఉంది. అలాగే
ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాటు బీజేపీ అభ్యర్థి ఉంటారా, లేక ఇటు 2 ఏళ్ల పాటు బీజేపీ, 2 ఏళ్ల పాటు శివసేన ఏకనాథ్ షిండే వర్గం, 1 ఏడాది పాటు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి ప్రతినిధులు ఏమైనా ఉంచుతారా? ఈ విధంగా పవర్ షేరింగ్ సంబంధించిన అంశాలపైన కూడా చర్చ అనేది జరగబోతోంది. అలాగే మంత్రివర్గంలో ఎవరెవరు సిఎస్ఎస్ కోడ్ ఇవ్వాలి అన్న అంశాలకు సంబంధించి కూడా చర్చ జరగబోతోంది. వీటన్నిటిపైన కూడా ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీజేపీ నాయకత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. రైట్ గోపి.